నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాబోతోంది కార్తీక మాసం అండి. ముఖ్యంగా దేవాలయాలు, శైవ క్షేత్రాలు అని అంటే మనకు ముందుగా గుర్తొచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తమిళనాడు. చాలా మంది శివభక్తులనే కాదు, ఒకసారి ఆ తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్ని వెళ్ళి చూసి వచ్చేయాలి అనుకుంటారు. అంత ఆధ్యాత్మికత అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కార్తీక మాసం సందర్భంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు తమిళనాడుకు సంబంధించి ఏవైనా ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? తప్పకుండా అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఒక్కో స్టేట్కి ఒక్కో ప్యాకేజ్ అనేది ఉంటుందన్నమాట. మనం తమిళనాడుకు సంబంధించి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగం ఏదైతే ఉందో రామేశ్వరం జ్యోతిర్లింగం. సో ఈ రామేశ్వరం జ్యోతిర్లింగానికి సంబంధించి మనం ఒక ప్రోగ్రామ్ 7 nights 8 days అనేది డిజైన్ చేసామండి. ఎందుకంటే మనం బ్రాంచెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ బోత్ స్టేట్స్ అలాగే కర్ణాటకకు సంబంధించి టోటల్ 12 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్కడి నుంచి మనం చెన్నైకి వెళ్ళాలనుకున్న కనెక్టివిటీ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. త్రూ ఫ్లైట్ మనం మ్యాక్సిమం ప్యాకేజ్ ఇస్తున్నాము. ఇన్ కేస్ ఎవరైనా సరే కస్టమర్ చెన్నైకి నియర్ బై ఉన్నాము, మేము చెన్నైకి వచ్చి జాయిన్ అవుతాము, సో వాళ్ళకి మనం ఫ్లైట్ టికెట్ అమౌంట్ అనేది ప్యాకేజ్లో లెస్ చేస్తాము. సో చెన్నై టు చెన్నై ప్యాకేజ్ అనేది ఇస్తాం అనమాట. సో ఎవరికైతే మనకు ఫ్లైట్ రిక్వైర్మెంట్ ఉంది, వైజాగ్ నుంచి ఫ్లైట్ వెళ్ళాలి, చెన్నై వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాం. హైదరాబాద్ నుంచి వెళ్తున్న వాళ్ళందరూ కూడా చెన్నైకి ఇచ్చేస్తాం. సో బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా చెన్నై వరకు ఫ్లైట్ ఇచ్చేసేసి ఈ తమిళనాడు ప్రోగ్రామ్ అనేది చెన్నై సెంట్రల్ పాయింట్తో చెన్నై టు చెన్నై, చెన్నైలో స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ చెన్నై వచ్చేలాగా ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ మొత్తం టూర్ కూడా ఏంటంటే 7 nights 8 days ఉంటుందండి. 1 week ఇంకొక రోజు ఎక్స్ట్రా అండి. ఓకే ఓకే. సో ఐటినరీ ఎట్లా ఉంటుంది? ఐటినరీకి సంబంధించి చూసుకుంటే అండి, చెన్నైలో మనం ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఎవరైనా సరే బై రోడ్ అక్కడికి రీచ్ అయ్యారు, సో వాళ్ళని కూడా అందరినీ రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి ఫస్ట్ మనము కాంచీపురం వెళ్తామండి. కాంచీపురం. సో కాంచీపురంలో చూడాల్సినటువంటి టెంపుల్స్ శివ కంచి, విష్ణు కంచి, అలాగే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. సో ఆ 3 టెంపుల్స్ కూడా ఆరాంగా కవర్ చేసుకొని చేసి అక్కడి నుంచి మనం తిరువన్నామలై వెళ్తాం. సో తిరువన్నామలై వెళ్ళి అక్కడ ఆ రోజు నైట్ స్టే ఉండి నెక్స్ట్ డే మనం తిరువన్నామలై టెంపుల్ దర్శనం చేసుకొని అర్లీ మార్నింగ్ ఏదైనా సరే అక్కడ పూజ చేయించుకోవాలనుకుంటే పూజ చేయించుకొని అక్కడి నుంచి మనము నెక్స్ట్ చిదంబరం వెళ్తామండి. సో చిదంబరం వెళ్ళి చిదంబరం టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి కుంభకోణం వెళ్ళి కుంభకోణంలో నైట్ స్టే అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ డే మనం కుంభకోణం అయిన తర్వాత కుంభకోణం టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి తంజావూరు వెళ్తాం. సో తంజావూరు టెంపుల్ చూసుకొని చేసి అటు నుంచి అటే మనం నేరుగా రామేశ్వరం వెళ్తాం అన్నమాట. సో రామేశ్వరం వెళ్ళిపోయి రామేశ్వరం టెంపుల్ దర్శనం చేసుకొని చేసి అక్కడ మనం చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు అండి. ఎందుకంటే రామేశ్వరం వెళ్ళంగానే ప్రతిరోజు కూడా అక్కడ అర్లీ మార్నింగ్ మనకు స్ఫటికలింగ దర్శనం అనేది ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు ఆ స్ఫటికలింగ దర్శనానికి వెళ్తారు. సో స్ఫటికలింగ దర్శనం అయిన తర్వాత 22 బావిలు ఉంటాయన్నమాట అక్కడ. సో ప్రతి బావిలో స్నానం చేయాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ బావి స్నానాలకు సంబంధించి సో ఆ 22 బావిలో స్నానము అలాగే అక్కడ మనం చేయాల్సినటువంటి అభిషేకం కూడా కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మనం కన్యాకుమారి వెళ్తాం అనమాట. అంటే ఇక్కడ 22 బావులు అవి ఉన్నాయి కాబట్టి అక్కడికే 1 day అంతా అయిపోతుందండి మనకి. అర్లీ మార్నింగ్ అంతా కూడా పూజా కార్యక్రమాలు అయిపోతాయండి. బ్రేక్ఫాస్ట్ బిఫోరే కంప్లీట్గా స్నానాలు దర్శనాలు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మనం నేరుగా రామేశ్వరంకి వెళ్ళిపోతాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా మనము తిరుచెందూరు వెళ్ళి తిరుచెందూరులో టెంపుల్ దర్శనం చేసుకుని చేసి కన్యాకుమారికి వెళ్ళిపోతాం. సో కన్యాకుమారిలో ఒక రోజు నైట్ స్టే ఉండి దాని తర్వాత రోజు కన్యాకుమారిలో చూడాల్సినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకొని మధురైకి వచ్చేస్తాం. సో మధురైలో రెస్ట్ తీసుకొని మధురైలో చూడాల్సినటువంటి మధురై మీనాక్షి టెంపుల్ కవర్ చేసుకుంటూ అక్కడి నుంచి మనం శ్రీరంగం వస్తాం. శ్రీరంగంలో చూడాల్సినటువంటి జంబుకేశ్వరం టెంపుల్ అలాగే రంగనాథ స్వామి టెంపుల్ కూడా చూసుకొని చేసి అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ మనం చెన్నైకి వచ్చేస్తాం. సో చెన్నైకి వచ్చి లాస్ట్ నైట్ చెన్నైలో స్టే ఉంటాము. సో చెన్నైలో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకొని, ఎందుకంటే మన ఫ్లైట్ టైం ప్రకారం టైం ఉందనుకోండి మహాబలిపురం కూడా కవర్ చేసుకుంటాం అనమాట ఇదే టూర్లోనే. సో మహాబలిపురం బీచ్, అక్కడ ఉన్నటువంటి శ్రీశ్వర టెంపుల్, అక్కడ ఉన్నటువంటి పంచరథాస్ అవన్నీ కూడా కవర్ చేసుకొని అలాగే చెన్నైలో చూడాల్సినటువంటి అష్టలక్ష్మి టెంపుల్, మెరీనా బీచ్, సో అలాగే ఎగ్మోర్ మ్యూజియం ఇవన్నీ కవర్ చేసుకొని రిటర్న్ మన ఫ్లై అనేది ఉంటుంది అన్నమాట. అంటే కేవలము దర్శనాలు భక్తి ఇట్లానే కాకుండా అక్కడ ఉన్న సైట్ సీయింగ్ ని నేచర్ ను కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే చెన్నై వరకు ఫ్లైట్ మీద వస్తారు, చెన్నై నుంచి మిగతాదంతా బై రోడే. ఎగ్జాక్ట్లీ చెన్నై టు చెన్నై కంప్లీట్ గా బస్ ఉంటుంది అనమాట. బై రోడ్ మనం వెళ్తున్నాం కాబట్టి మనకి ఏదైనా మన టైం ఫ్లెక్సిబిలిటీస్ బట్టి అక్కడ ఏదైనా చూడాలనుకున్నా సరే వెళ్ళి చూసుకుని రావచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. సో ఎందుకంటే ఇప్పుడు కన్యాకుమారి వెళ్తాము, అక్కడ ప్రతిరోజు మార్నింగ్ సన్ రైజ్ ఈవినింగ్ సన్సెట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో మన షెడ్యూల్ ప్రకారం ఈవినింగ్ మనం రీచ్ అయ్యేసరికి కొద్దిగా లేట్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సన్ రైజ్ వ్యూ అనేది ఉంటుంది అనమాట.
ఎక్కడైతే మనం హోటల్లో స్టే చేస్తామో అదే హోటల్లో మనం టెర్రస్ మీదకి వెళ్ళి ఆ సన్ రైజ్ వ్యూ అనేది చూస్తాం అనమాట. ఓకే. సో ఆ సన్ రైజ్ వ్యూ చూసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అని కూడా కవర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రాక్ వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ మనం బై బోట్ వెళ్ళాలి. సో ఆ బోట్ టికెట్ తీసుకొని వచ్చేసి వివేకానంద రాక్ చూసుకొని అక్కడే ఉన్నటువంటి తిరువల్లువర్ స్టాచ్యూ చూసుకొని మనం అక్కడ ఫేమస్ ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ ఇంకేదన్నా షాపింగ్ చేసుకోవాలనుకుంటే కూడా కొద్దిగా ఫ్రీ టైం ఉంటుందన్నమాట. కన్యాకుమారిలో షాపింగ్ కూడా చూసుకొని చేసి ముందుకు వెళ్ళిపోతాం అనమాట. ఓకే. సో ఈ విధంగా ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అక్కడ చూడాల్సినటువంటి మెయిన్ టెంపుల్స్, మెయిన్ అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకునేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఎక్కడ హర్రీ ఉండదండి, హరివరిగా ఉండదు, చాలా లీజర్గా ప్రోగ్రామ్ ఉంటుంది. తమిళనాడు టూర్ ఏదైతే ఉందో టెంపుల్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో ప్రతి టెంపుల్ని చూడాలి అంటే ఏ టెంపుల్ చూసుకున్నా మనకు సుమారుగా 1 గంట నుంచి 2 గంటలు టైం పడుతుందండి. ఎందుకంటే పార్కింగ్ దిగిన తర్వాత నడుచుకుంటూ టెంపుల్లోకి వెళ్ళాలి అంటేనే సుమారుగా ఒక 1.5 కిలోమీటర్ నడిచే సిచ్యువేషన్ ఉంటుంది. సో కాబట్టి 10 to 15 మినిట్స్ నడిచి వెళ్ళాలి, అక్కడ దర్శనాలు చేసుకోవాలి, రద్దీ ఎలా ఉంటుందో తెలియదు కనుక చాలా లీజర్గా ప్రతి టెంపుల్, మెయిన్ టెంపుల్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా ఈ షెడ్యూల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. చాలా మంది 7 days 8 days పెట్టాలంటే కాస్త కష్టం. పైగా ఆల్రెడీ మేము ఒక 2-3 టెంపుల్స్ చూసేసాం కాబట్టి మిగతావి ఏవైతే ఉన్నాయో వాటిని మేము కవర్ చేసుకుంటే సరిపోద్ది అనుకున్నారు అనుకోండి. సో మీరు ఇచ్చిన ప్యాకేజ్ ఏదైతే ఉందో దాని త్రూనే వెళ్ళాలా, లేదంటే కస్టమర్స్ చాయిస్ కూడా ఉంటుందా? కస్టమైజ్ చేసి ఇస్తారా మీరు? చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఏదైతే 7 nights ప్రోగ్రామ్, ఏదైతే 7 nights 8 days ప్రోగ్రామ్ ఇచ్చామో ఇది కస్టమర్కి ఒక ఐడియా కోసము రెగ్యులర్గా రన్ అవుతున్నటువంటి గ్రూప్ టూర్ అనమాట. ఎవరైనా సరే కస్టమర్స్ మాకు కొన్ని ప్లేసెసే కావాలి, ఇంత లాంగ్ డ్యూరేషన్ వద్దు, కేవలం ఒక 4 nights 5 daysలోనే కంప్లీట్ చేసుకోవాలి, వాటికి సంబంధించి కూడా మన దగ్గర ఫిక్స్డ్ డిపార్చర్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మదురై వరకు మనకు ఫ్లైట్స్ ఉన్నాయి. సో మదురై వరకు మనం ఫ్లైట్ వెళ్ళిపోతే మదురై, రామేశ్వరం, కన్యాకుమారికి పక్కనే ఉన్నటువంటి త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కవర్ చేసేలా కూడా ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాం. 4 nights 5 days. అలాగే మనకు ట్రీచి వరకు కూడా ఫ్లైట్స్ ఉన్నాయండి, అంటే శ్రీరంగం వరకు ఫ్లైట్స్ ఉన్నాయి. సో శ్రీరంగం సెంట్రల్ పాయింట్తో కూడా మనం ఒక ప్యాకేజ్ అనేది రన్ చేస్తున్నాం 4 nights 5 days. అది కూడా రెగ్యులర్గా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. డిపెండ్స్ అపాన్ మెంబర్స్ని బట్టి ఆ ప్యాకేజ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో మెయిన్గా మనం ఎక్కువగా గ్రూప్ టూర్ అనగానే ఏంటంటే అన్ని ప్లేసెస్ కవర్ అవ్వాలి, కొద్దిగా డ్యూరేషన్ ఎక్కువగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ 7 nights 8 days అనేది ఎవ్రీ మంత్ రన్ అవుతూనే ఉంటుంది. అంటే ఓన్లీ కార్తీక మాసం కాబట్టి మాత్రమే స్పెషల్గా కాదు, ఎవ్రీ మంత్ ఈ ప్యాకేజ్ అయితే ఉంటుంది, ఈ టూర్ ప్యాకేజ్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ ఎప్పుడు భక్తులు వెళ్ళాలనుకున్నా వెళ్ళి రావచ్చు. ముఖ్యంగా కార్తీక మాసంలో వెళ్తే ఏంటంటే రామేశ్వరంలో మనము కార్తీక పౌర్ణమి రోజు ఉండి అక్కడ మనం చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలన్నీ చేసుకునేదానికి వీలు అనేది ఉంటుందన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు మనం రామేశ్వరంలో ఉంటాం అనమాట. ఓకే. సో కార్తీక మాసం సందర్భంగా ఒక స్పెషల్ ప్యాకేజ్ త్రూ వెళ్తున్నారు కాబట్టి ఆ ప్యాకేజ్ కాస్ట్ ఎట్లా ఉంది? ప్యాకేజ్ కాస్ట్ సంబంధించండి. సో కస్టమర్ ఎక్కడి నుంచి ట్రావెల్ చేసినా మనం బై ఫ్లైట్ అనేది ఇస్తున్నాం. సో వైజాగ్ నుంచి వెళ్ళినా, విజయవాడ నుంచి వెళ్ళినా, హైదరాబాద్ నుంచి అయినా, బెంగళూరు నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే అప్ టు చెన్నై వరకు ఫ్లైట్ ఇస్తున్నాము. ఆన్వర్డ్, రిటర్న్ ఫ్లైట్ టికెట్, అక్కడ వెళ్ళిన తర్వాత మంచి లగ్జరీ బస్సు ఉంటుంది, లగ్జరీ అకామిడేషను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అంతా కూడా మనం ఎక్కడైతే హోటల్స్లో స్టే చేస్తామో అదే హోటల్స్లోనే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, డిన్నర్ ఉంటుందండి. ఒక లంచ్ మాత్రమే మనం జర్నీస్లో ఉంటాం కనుక మంచి రెస్టారెంట్స్లో మనకు కావాల్సినటువంటి, అంటే మనకు ఏవైతే ఫుడ్ ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ దొరికే మంచి రెస్టారెంట్స్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా మనం బుక్ చేసి పెట్టేసి ఉంటాము. సో అక్కడికి వెళ్ళి ఈ లంచ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కలిపి ఫ్లైట్ టికెట్, బస్సు, అకామిడేషను, ఫుడ్ అన్నీ కలిపి మన ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసేసి 52,999 అండి. కేవలం 53,000కే మనం ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నాము విత్ ఫ్లైట్తోనండి. కంప్లీట్ తమిళనాడు దేవాలయాలన్నీ కూడా సందర్శించుకుని రావచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. జశ్వంత్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నాకు తెలిసి మన కస్టమర్స్ అందరికీ కూడా ఎలాంటి డౌట్స్ లేవు. బట్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చక్కగా క్లారిఫై చేస్తారు. అండ్ అంతేకాకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి ఆంధ్ర తెలంగాణలో 11 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది. టోటల్గా 12 బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి మీకు నియర్ బై ఏదైనా బ్రాంచ్ ఉన్నట్లయితే ఒకసారి మీరు డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళి మాట్లాడినట్లయితే ఇంకా క్లారిటీ వస్తుంది. లేదు మాకు ఫోన్ త్రూనే ఆన్సర్స్ కావాలనుకున్నా సరే మీరు ఒక్క కాల్ చేయొచ్చు. మీ కాల్లోనే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చక్కగా ఆన్సర్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కార్తీక మాసంలో శైవక్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నట్లయితే వెంటనే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బందితో మాట్లాడి మీ ప్లాన్ను చక్కగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.